హాయ్ అండి. ఇవాళ నేను ఫామ్ టూర్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అండి. ఇవి చిన్న చిన్న పీసెస్ తీసుకొచ్చి నాటించారు మా ఫాదర్. అవి చాలా పెద్దగా పెరిగాయి. అంటే ఫ్రూట్స్ రావడానికి ఒక 4 years టైం పట్టింది మాకైతే. ఆ తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి మళ్ళీ వేరే దగ్గర నాటించారు. మళ్ళీ మొక్కలు వచ్చేసాయి అన్నమాట. అది చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, అలా చాలా ప్లేసెస్లో పెట్టారనమాట. అండ్ ఇవి వచ్చేసి రామ సీతాఫలాలండి. ఇవి చెట్టు మీద ఉండగా షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ వచ్చేలోపే మా వాళ్ళు కట్ చేసేసారనమాట చెట్టు నుంచి. సో అలా చూపించలేకపోయాను మీకు. అవి చెట్టు మీద ఉండగా, కాకపోతే అక్కడెక్కడ ఉన్నాయి, కానీ అవి చిన్నగా ఉన్నాయన్నమాట. అవి ఇంకా పెరగడానికి టైం పడుతుంది. పెరిగిన తర్వాత ఇవి పింకిష్ కలర్లోకి వచ్చేస్తాయి. అండ్ ఇందులో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటండి. మాకు వీటి హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకున్న తర్వాత అసలు మేము చాలా చాలా లక్కీ అని ఫీల్ అయ్యాము. ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సిన పని లేదు. మా తోటలోనే మా చేతులతో కోసుకుని తినే అదృష్టం మాకు దక్కిందని చెప్పేసి మేము చాలా హ్యాపీ అన్నమాట. ఇవి ఇంకా చాలా ఎక్కువ ఉండే, కాకపోతే మేము కొంచెం కట్ చేసేసామన్నమాట. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి మా తోటలో. అండ్ ఇవి వచ్చేసి బనానా ప్లాంట్స్ అండి, అందరికీ తెలిసినవే. అండ్ నేను మిమ్మల్ని ఇప్పుడు ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్తానండి. అక్కడ చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. అసలు నేను వచ్చి చూసిన తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, అసలు నా కడుపు నిండిపోయింది అవి చూసిన తర్వాత. అసలు ఇది కళ నిజమా అనిపించింది వాటిని చూసిన తర్వాత. ఇవి కూడా ములక్కాడ మొక్కలు. అండ్ ఈ కొబ్బరి చెట్లు అవన్నీ కూడా నాటి ఒక 4 years అవుతుంది. చూసారా అండి, అసలు అబ్బా, ఇలా అసలు ఎక్కడా చూసి ఉండరు మీరు. విరగ కాసిన ములక్కాడలండి. అసలు ఎలా అంటే అవి వచ్చి నీళ్ళని తాకుతున్నాయండి. లిటరలీ నీళ్ళని టచ్ అవుతున్నాయి చూడండి. అసలు ఆకులే లేవు, ఆకులు చాలా తక్కువగా ఉండి కాయలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జనరల్గా ఏంటంటే ములక్కాడ చెట్లు చాలా పొడవుగా పెరుగుతాయి. వాటి నుంచి మనం కాయలు కట్ చేసుకోవాలనుకుంటే చాలా కష్టం కదా, ఏ కర్రతోనో అలా కట్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇలా ఇంత ఈజీగా కట్ చేసుకోవడానికి ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా అసలు. అంటే మనమే కాకుండా చిన్న పిల్లలు కూడా ఈజీగా కట్ చేసేసేయచ్చండి. ఇంకా ఈ కాయల బరువుకైతే చూడండి, మా చెట్టు ఎలా వంగిపోయింది చూడండి. ఆ కాయల బరువుకి కింద పడిపోయింది మొత్తం ఇంక చెట్టు. అంతలా వచ్చేసాయి అన్నమాట కాయలు. అసలు వీటిని చూస్తుంటే అసలు మా హ్యాపీనెస్కి అసలు లిమిటే ఉండదండి. అసలు మేము చాలా చాలా లక్కీగా ఫీల్ అవుతాం నిజంగా ఈ చెట్లన్నీ మా దగ్గర ఉన్నందుకు. అండ్ వీటిని చూడండి, అసలు అది చూడండి అక్కడ ఎలా ఉన్నాయో. మాకైతే చాలా చాలా ఇష్టం అండి ఈ మొక్కలన్నీ. అంటే మా ఫాదర్ చాలా చాలా ఇష్టంగా పెంచుకుంటారనమాట వీటిని. చాలా చాలా బాగుంటుంది కదా నేచర్ అంటే. నాకైతే పిచ్చి, కాకపోతే నేను ఇంకా ఎప్పటికీ ఇక్కడే ఉండలేను కాబట్టి పరిస్థితుల దృష్ట్యా తప్పదు ఇంకా. అండ్ ఇది వచ్చేసి ఒక మసాలా ప్లాంట్ అండి. అంటే బేలీఫ్ లాంటిదే, కాకపోతే ఏంటంటే దీంట్లో 5 types ఆఫ్ ఫ్లేవర్స్ వస్తాయన్నమాట. ఇది ఒక్క ఆకు వేసుకుంటే చాలు. ఇప్పుడు మన బిర్యానీ కానివ్వండి, ఏదైనా నాన్ వెజ్ కర్రీస్లో కూడా ఇది ఒక్క ఆకు వేసుకున్నా కూడా మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇవి వచ్చేసి మల్బరీ ఫ్రూట్స్ అండి. మల్బరీ తెలిసే ఉంటుంది కదా మీకు. మేము కూడా చేసుకుంటాము ఇలా. మా చుట్టూకి కాసిన మల్బరీ ఫ్రూట్స్తో మేము మా ఓన్ హ్యాండ్స్తో మల్బరీ చేసుకొని తింటామన్నమాట. ఇవి కంప్లీట్గా పండిన తర్వాత డార్క్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఇంకా కంప్లీట్గా మగ్గలేదు అవి. సో అలా ఉన్నాయన్నమాట. అండ్ ఇటు చూడండి, అసలు ఇవి కూడా అంతే అండి, విరగ కాసాయి. వాటర్ యాపిల్స్ ఇవి కంప్లీట్గా మగ్గిన తర్వాత ఇవి కూడా పింకిష్ రెడ్ కలర్లోకి వస్తాయండి. అండ్ సైజ్ కూడా ఇంకా పెరుగుతాయి అన్నమాట. ఇవి కూడా విరగ కాసాయి. ఎలా అంటే కొమ్మలే విరిగిపోయేంతలా విరగ కాసేసాయండి. అసలు ఇవన్నీ చూసి నిజంగా నా హ్యాపీనెస్కి అసలు లిమిటే ఉండదండి. అంత హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. అండ్ నేచర్కి దగ్గరగా ఉండడం అంటే చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా. సో అలాగే నాకు చాలా చాలా ఇష్టం అండి. యాక్చువల్లీ మా ఫామ్ చాలా పెద్దదండి. అంటే చాలా రకాల కూరగాయ మొక్కలు, పళ్ళ మొక్కలు చాలా ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి నాకు అవన్నీ షూట్ చేయడానికి అంత టైం కుదరలేదన్నమాట. సో కొన్ని మాత్రమే, ఇంపార్టెంట్ ఏరియాస్ మాత్రమే నేను కొన్ని షూట్ చేసి మీకు షేర్ చేస్తున్నాను అనమాట.
ఇంకా చాలా ఉన్నాయి, బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం కంప్లీట్ టూర్ నేను మీతో షేర్ చేసుకుంటానండి. అండ్ ఇవి వచ్చేసి వంకాయ చెట్లు అనమాట. వంకాయ తోట, టొమాటో తోట, ఇంకా మిర్చి, క్యాబేజ్, ఇంకా చాలా ఉన్నాయి. నేను అవన్నీ కవర్ చేయలేకపోయాను అనమాట. సో ఇంతవరకు మాత్రమే కవర్ చేశాను. అండ్ అదంతా అక్కడ కనిపిస్తుంది టొమాటో తోట. అండ్ పైన వచ్చేసి దొండ చెట్లు పెట్టారనమాట, దొండ తీగ పాటించారు. సో ఇదనమాట మా ఫామ్ హౌస్ టూర్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.